నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నో స్క్వేర్. సో ఇప్పుడు మేము ఒక పెద్ద ట్రిప్ వేయడానికి వెళ్తున్నాం. దట్ ఈస్ ఫ్యామిలీ ట్రిప్ అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. మేము వెళ్తుంది తిరుపతి, కాణిపాకం, కాట్పాడి గోల్డెన్ టెంపుల్. సో అందరూ కలిసి మేము స్టార్ట్ అయ్యాం. సో హైదరాబాద్ నుంచి నేను, తరుణ్, అమ్మ స్టార్ట్ అయ్యాము. అండ్ తిరుపతి వెళ్ళాక మా అన్నయ్య వాళ్ళు కూడా యాడ్ అవ్వబోతున్నారు. సో చలో గోవిందా గోవిందా. సో బయట వర్షం పడుతుంది అండ్ లోపల ఏసీ ఉంది. సో వేడి వేడి ఆనియన్ సమోసా తింటూ స్టార్ట్ అయ్యాం. చూడండి ఇక్కడ ఈ కొత్త కోచెస్ ఎంత బాగున్నాయో. ప్రతి బెడ్కి ఏసీ లైక్ అవి ఇచ్చారనమాట, ఏసీ వచ్చేటట్టు. అండ్ ఎస్, ఇదిగో మా రూమ్. మేము ఎంటర్ అయిపోయాం తిరుపతికి. సో మేము రాగానే శ్రీనివాసంలో రూమ్ చెక్ ఇన్ చేసాము. సో మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోవాలి. హే, సో మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇంకా పదండి గోవిందరాజులు టెంపుల్. బాయ్. గోవిందరాజుల స్వామి వెంకటేశ్వర స్వామికి అన్నయ్య అనమాట. సో వెళ్ళే ముందు కానీ వచ్చే తర్వాత కానీ మనం ఖచ్చితంగా దర్శనం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది. సో ఇగో మా అన్నయ్య వాళ్ళు రీచ్ అయిపోయారు. సో మేమందరూ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోబోతున్నాము పై తిరుపతికి. సో వచ్చారు కదా, సో మొత్తం ప్యాకింగ్ అది చేసుకుని ఇక మేము స్టార్ట్ అయ్యాం శ్రీనివాసం నుంచి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మేము తిరుపతిలో దిగాము. ఇప్పుడు మేము తిరుమలకి బయలుదేరుతున్నాము. వాతావరణం అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉన్నది, వెదర్ చాలా బాగున్నది నడుచుకొని వెళ్ళడానికి. ఇప్పుడు నేను, తరుణ్, శైలజ ఏమో నడుచుకొని వెళ్తాము, తక్కిన వాళ్ళు ఏమో బస్సులోనే వెళ్తారు. దానివల్ల ఈ బాబు నడలేడనేసి నడుచుకొని వెళ్తున్నాడు. పాప, తక్కిన వాళ్ళందరూ మేము బై వాక్ వెళ్తున్నాం. సో ఎస్, మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎలక్ట్రికల్ ఏసీ బస్సెస్ ఇప్పుడు కొత్తగా తిరుపతిలో కంటిన్యూస్గా నడుస్తుంది పై తిరుపతి నుంచి కింద తిరుపతికి. సో వెళ్ళే ముందు 2 times స్టాపేజ్ ఉంటుంది. ఒక టికెట్ కొనడానికి, ఇంకోటి లగేజ్ చెక్. సో ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళకండి బస్లో, బికాజ్ మీరు చెకింగ్ అప్పుడు ఫుల్ అన్ని దింపి వెళ్ళాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చాం శ్రీవారి మెట్టుకి నడుచుకొని వెళ్ళడానికి. వాతావరణం చాలా కూల్గా ఉన్నది. శైలజ ఏమో దీపం తీసుకుంది, 365 దీపం. ఈ నాను రాననుకున్నాడు కానీ వచ్చాడు, ఈగో హట్ అయ్యాడు. నేను, తరుణ్. మేము కొండ ఎక్కడం స్టార్ట్ అయ్యాం. శ్రీవారి మెట్టు నుంచి కొండ ఎక్కడం స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు గోవింద 1200 మెట్స్ ఎక్కాము. గోవింద తల్లి కొడుకు ఎక్కిపోతున్నారు, స్టార్ట్ అయ్యారు. కొడుకు ఎంతవరకు నడుస్తాడో చూడాలి. నడుచుకొని వెళ్తున్నాం శ్రీవారి మెట్టు నుంచి. అందరూ చూడండి, కర్పూరం బొట్లు అవి పెట్టుకొని వెళ్తున్నారు. చూడడానికి ఎంతో బాగుంది. అలిసిపోయిన వాళ్ళు పాపం కూర్చున్నారు, నడిచిన వాళ్ళు నడుస్తున్నారు, కర్పూరం పెట్టిన వాళ్ళు కర్పూరం పెడుతున్నారు. బొట్లు పెట్టిన వాళ్ళు బొట్లు పెడుతున్నారు. లేవండి ముందు వరకు. అయితే మనం ఇలా జ్యూసులు తాక్కొని వెళ్ళాలి. మరి నాన్న నీతో అవుతుందా? సరే ట్రై చేద్దాం. ముందు వరకు జ్యూసులు తాక్కొని వెళ్దాం. అయితే శ్రీవారి మెట్లో ముందు వరకు కిందనే తీసుకోవాలి ఏమైనా, మీద వరకు అయితే ఏం లేవంట. తోవంతటికి ఏం లేవు టిఫిన్ సెంటర్స్. ఇప్పుడు ఎంత ఎక్కాము దానికి మళ్ళీ ఇంకా డబల్ ఎక్కాలి, ఇంకా డబల్. ఇప్పటికి 800 స్టెప్స్ ఎక్కాం, 1600 ఎక్కాలి. అలిసిపోయాడు నాన్నగాడు. అలిసిపోయావురా? ఎలా ఉంది? చాలా దారుణంగా ఉందండి. తరుణ్ ఎలా ఉన్నది? దేవుడికి చూడడానికి ఎంత కష్టపడాలి, దేవుడికి చూడడానికి కష్టపడాలి అన్నాడు. వెరీ గుడ్. పూరా 25 డిగ్రీ ఉన్నది స్టెప్స్.
25 ఎంక్లిప్స్లో ఉంది. అందుకే అలసిపోయి కూర్చున్నారు ఇక్కడ. తిరుమల కొండల వ్యూస్ చాలా బాగున్నాయి. అసలు ఫుల్ నేచురల్గా ఉన్నాయి, జీరో పాల్యూషన్. చూడండి ఎంత ఆనందంగా అనిపిస్తుంది కంటికి ఇవన్నీ చూడడానికి. ఎంత రిలాక్స్గా ఉన్నది. మనం ఆ పాయింట్ లాస్ట్కి ఒక పాయింట్ కనబడుతుంది, అక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. ఇంత పైకి వచ్చాం, ఇంకా పైకి వెళ్ళాలి. కంగ్రాచులేషన్స్, మీరు నడిచినందుకు. బాగా నడిచారు. అలిసిపోయారా ఏంది? చాలా థకావట్గా అనిపించిందా? మధ్య మధ్య జ్యూస్లో తాగిసే ఎక్కపోదు. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, మేము మా పాదయాత్ర కంప్లీట్ చేసుకున్నాం. శ్రీవారం మెట్టు కంప్లీట్ అయిపోయిందా శైలు? సో గైస్, మనం బస్ అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగాము. ఇక్కడ 50 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ 6 o'clock నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోతుందండి. సో మేము రూమ్ బుక్ చేసే లోపట వీళ్ళందరూ ఇక్కడ స్వామివారి మొక్కు చెల్లుబడి చేసుకోవడానికి వెళ్ళారు. సో మనం ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ చూసేద్దాం. హే, భలేగున్నారు. చెప్పు వేనన్య. హాయ్ ఫ్రెండ్స్, మేమంతా గుండ్లవి గీసుకొని ఇప్పుడు దర్శనానికి రెడీ అయ్యాం. దర్శనానికి వెళ్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఈరోజు చాలా మా అదృష్టం ఏంటంటే ఈరోజు ఎండ లేదు, చాలా కూల్గా ఉన్నది వాతావరణం. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మేము. ఎలా ఉన్నా దివ్య ఈరోజు? సూపర్, అసలు వెదర్ చాలా కూల్గా, నాకు అసలు ఏసీ రూమ్సే అక్కర్లేదు, అంత బాగుంది. సో మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, దర్శనానికి టైం అయిపోతుంది. సో బాయ్. సో మేమందరూ ఒక థీమ్ అనుకున్నాం, మన ట్రెడిషన్ ఫాలో అవుతూ మీరందరూ పంచలు కట్టుకోండి, మేము చీరలు కట్టుకుంటామని చెప్పి. సో మేము స్టార్ట్ అయ్యాం. ఇక్కడ జీప్లో బయలుదేరాం. డైరెక్ట్ మనకి 300 రూపీస్ కౌంటర్ దగ్గర వీళ్ళు డ్రాప్ చేస్తారనమాట. సో హియర్ వి గో. తిరుపతిలో మనం ఏం చేసినా మనం స్మరించేది ఒకటే, గోవిందా గోవిందా. దర్శనానికి వెళ్తున్నాం, ఇప్పుడు క్యూలో ఉన్నాం. చూడండి, చాలా మనుషులు భీడ్ అవుతున్నారు. చెప్తున్నా అంత రష్ లేనట్టు ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం దర్శనం చాలా బేగా అవుతుందని. ఎస్, మేము 300 రూపీస్ టికెట్లో ఉన్నాము. సో 3 hours 4 hoursలో అయిపోతుంది అంటున్నారు. లెట్స్ సీ. హాయ్ గైస్. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అండ్ మన దర్శనం టికెట్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ అండ్ దెన్ లేటర్ చెక్ చేస్తారు. చూస్తుంటే కొంచెం ఖాళీగా ఉంది. సో మా దర్శనం వేరంగా అవ్వచ్చు. అండ్ ఎంత ఖాళీగా ఉన్నా పరిగెట్టి వెళ్ళడం అదో వేరే కిక్ కదా. నాకైతే చాలా ఇష్టం అన్నని క్రాస్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళడం. సో కొంచెం ముందుకు వెళ్ళాక ఫోన్ సబ్మిట్ చేసేయాలి. సో మళ్ళీ తర్వాత మేము మీకు చూపిస్తాం మా దర్శనం అయ్యాక అక్కడ ముచ్చట్లు అండ్ ఎన్ని అవర్స్ తర్వాత దర్శనం అయ్యింది. సో సే బాయ్. సో స్టార్టింగ్ కొంచెం సేపు అయితే మన దగ్గర ఫోన్ ఉంది అండ్ దెన్ మేము సబ్మిట్ చేసేయాలి ఈ లైన్ తర్వాత. లైన్లో మనం చాలా అలసిపోతాంగా. సో ఫైనలీ మా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడ కర్పూరం ఇవన్నీ కొబ్బరికాయలు కొట్టి ఇవన్నీ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ ప్లేస్ నాకు హెవెన్లా అనిపిస్తుంది. అండ్ మా చిన్నది పడిపోయింది. ఎవరు చూడలేదుగా, కోళ్ళ పందాలు చూసినట్టు చూసారా. మా ఆయనతో కలిసి ఫస్ట్ టైం తిరుపతి దర్శనంకి వచ్చాను. సో మా దర్శనం చాలా బాగుంది. బట్ సీఎం రావడం ఈరోజే, సో చాలా టైం పట్టింది. మేము వేరంగా అవుతుంది అనుకున్నాం, చాలా రష్ ఉండింది. 2 hours మాకు రూమ్లోనే ఉంచేశారు. సో నైట్ 12:30 అయిపోయింది. మేము 4:30కి స్టార్ట్ అయ్యాం.
సో ఇగోండి ఇప్పుడు మేము అర్జెంటుగా డిన్నర్ చేయాలి. చాలా ఆకలేస్తుంది, చాలా అలసిపోయాం. బట్ వెదర్ వల్ల చాలా చాలా బాగుంది. వర్షం పడింది మేము లైన్లో ఉంటున్నప్పటికీ. సో మంచిగా దర్శనం అయితే అయింది. ఇప్పుడు ఫుల్గా తినేసి వెళ్ళి ఫుల్ ఫ్లాట్ అయిపోవాలి. నో షాపింగ్. సో వెళ్ళి పడుకుని మార్నింగ్ లేవగానే మళ్ళీ కింద తిరుపతికి వెళ్ళిపోతాం మేము. ఇగో మేము ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కాము, కింద తిరుపతికి వెళ్తున్నాం. సో ఇప్పుడు కింద తిరుపతికి వెళ్ళాక మనం చిత్తూరు వెళ్ళాలి. బికాస్ కాణిపాకం టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో స్టేషన్కి రీచ్ అయిపోయాం మేము ఫ్రెష్ అయ్యి. సో ఇక్కడ నుంచి చిత్తూరు 1.5 hours పడుతుంది హార్డ్లీ. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ బై ఆటో కాణిపాకం వెళ్ళాలన్నమాట. సో మధ్యాహ్నం లంచ్ చేయాలి కాబట్టి మా అన్నయ్య మా తరుణ్ వెళ్ళి లంచ్ తీసుకొని వస్తున్నారు. ట్రైన్లోనే తినాలి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఐ లవ్ దిస్ ఏరియా, లవ్ దిస్ ప్లేస్. అబ్బా ఎంత బాగుందో చిత్తూరు వెళ్ళే రూట్ అయితే. చిత్తూరు ఊరు కూడా, అక్కడ జనాలు కూడా చాలా చాలా బాగున్నారు. ఇక్కడ సినారియోస్ ఎంత బాగుందంటే విలేజ్ సీన్స్, ఆ చెట్లు, ఆ కొండలు, ఆ వెదర్, అబ్బాబాబా నాకైతే ఎప్పుడైనా మళ్ళా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. చిత్తూరు అంటే ఏదో స్ట్రిక్ట్లీ ఉంటారు, ర్యాష్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ సో ప్యూర్ అండ్ జెంటిల్ పర్సన్స్ ఉన్నారు అక్కడ. సో మేమైతే మంచి ట్రిప్ ఎంజాయ్ చేసాం. సో ఇదిగో మనం కాణిపాకం రీచ్ అయిపోయాం. సో ఇగో ఇక్కడ మట్టిని, ఆ విలేజ్ వైబ్స్ని ఎంజాయ్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. సో కాణిపాకం రీచ్ అయ్యే గేట్ ఇందాక ఎంట్రన్స్ చూపించాం. ఇది కాణిపాకం టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ లగేజ్ అంతా మనం కౌంటర్లో పెట్టేసేయాలి. ఇగోండి టైమింగ్స్ మీకు చూపిస్తున్నాం స్క్రీన్ మీద. అండ్ దెన్ మేమైతే కంప్లీట్ దర్శనం చేసుకోవడానికి మాకు 1.5 hours పట్టింది. చాలా రష్ ఉంది. ఈ వ్యూ చాలా చాలా బాగుంది. సో ఫైనల్లీ కాణిపాకంకి బాయ్ అండ్ మేము రీచ్ అయిపోయాం కాట్పాడి. సో ఇక్కడ మేము గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయ్యామన్నమాట. సో కాణిపాకం అంటే మళ్ళీ మనం చిత్తూరు వచ్చి ఇక్కడ కాట్పాడిలో దిగి అక్కడ నుంచి మేము గోల్డెన్ టెంపుల్ రీచ్ అయ్యాం. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చూడగానే కళ్ళు జిగ్గమంటాయి అన్నమాట. మొత్తం గోల్డ్తో షైన్ అవుతుంది, గోల్డ్ కలర్లో. అండ్ అమ్మవారు 70 kgs అమ్మవారు. సో మనం ఇక్కడ సెల్ ఫోన్స్, చప్పల్ అన్నీ సబ్మిట్ చేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కూడా రష్ చాలా ఉంది. సో అందుకే మాకు చాలా టైం పట్టింది, 2 hours అట్లా పట్టింది. ఎందుకంటే లాంగ్ స్టార్ షేప్లో ఉంటుంది, మనం అదంతా నడుచుకోవాలి. ప్లస్ కొంచెం రష్ అయితే ఉంది స్టార్టింగ్, బట్ తర్వాత ఫ్రీ అయిపోతుంది అనమాట. బట్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఫోన్ సబ్మిట్ చేసేయాలి కాబట్టి అసలు మేము ఏం క్యాప్చర్ చేయలేకపోయాం. లోపల చాలా బాగుంటుంది, బట్ ఫుల్ ఆన్ బిజినెస్ పీపుల్ అనిపిస్తారు. ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకైతే భక్తి కన్నా కొంచెం బిజినెస్ టాక్టిక్స్ ఎక్కువే కనిపించింది కాట్పాడి గోల్డెన్ టెంపుల్లో. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. సో ఇది మా ఎక్స్పీరియన్స్. సో ఇక్కడైతే మనకి ఫ్రీ లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. అండ్ టెంపుల్ దగ్గర మేము తీసుకున్న కొన్ని మెమరీస్. సో ఇక్కడ దాకా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. బట్ లాస్ట్లో మా మమ్మీకి యాక్సిడెంట్ అయింది. కాట్పాడి వెళ్ళే దగ్గర నుంచి ఎందుకో కొంచెం నాకు మనీ మైండెడ్, కొంచెం మోసం చేసేటట్టు అనిపిస్తుంది అక్కడ బిహేవియర్. సో ఫైనల్లీ మా అమ్మకైతే అక్కడ దెబ్బ తగిలింది చేతికి. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. సో 5 కుట్లు అయితే పడ్డాయి చేతికి. సో మేము చాలా అప్సెట్ అయ్యాం అండ్ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. సో ఫైనల్లీ దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగింది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.